ఈరోజు మనం ఈ వీడియోలో 3D ఫిగర్స్ అండ్ ఫార్ములాస్ నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. మనం ఇంతకుముందు వీడియోస్లో చూసుకున్నట్లయితే 1D షేప్స్, 2D షేప్స్, 3D షేప్స్ అంటే ఏంటిది, వాటి డెఫినేషన్స్ అండ్ డైలీ లైఫ్ యూజెస్, ఆ షేప్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం. ఆ వీడియోస్ కనుక మీరు చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఓకే, ఈరోజు మాత్రం ఈ వీడియోలో మనం 3D ఫిగర్స్ అండ్ ఫార్ములాస్ అనేవి నేర్చుకుంటున్నాం. ఓకే, 3D షేప్స్ అంటే ఏంటి? ఆ షేప్కి లెంత్ ఉండాలి, విడ్త్ ఉండాలి, హైట్ ఉండాలి. ఓకే, 3D షేప్స్ హ్యావ్ లెంత్, విడ్త్ అండ్ హైట్, సో దే ఆక్యుపై స్పేస్. ఆ 3D ఆబ్జెక్ట్స్కి లెంత్, విడ్త్, హైట్ ఉండడం వల్ల అది స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎరేజర్. ఎరేజర్ చూడండి ఫ్రెండ్స్, దీనికి లెంత్ ఉంది, బ్రెడ్త్ ఉంది అండ్ హైట్ ఉంది. కాబట్టి ఈ ఎరేజర్ అనేది ఏంటి? కొంత స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. ఓకే, ఇలాంటి ఫిగర్స్ స్పేస్ ఆక్యుపై చేసే ఫిగర్స్ని ఏమంటాం? 3D ఫిగర్స్ అంటాం. ఓకేనా? ఆ 3D ఫిగర్స్కి ఏముంటాయి? లెంత్, విడ్త్, హైట్. ఓకే, ఫర్ మెజరింగ్ దీస్ టైప్ ఆఫ్ ఫిగర్స్ we use the concept of lateral surface area, total surface area and volume. 3D ఫిగర్స్ని మెషర్ చేయాలంటే ఫార్ములాస్ యూజ్ చేయాలంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్. వీటి గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుంటున్నాం. వాల్యూమ్ ఈజ్ ద స్పేస్ ఇన్సైడ్ ఏ 3D షేప్. వాల్యూమ్ అంటే ఏంటి అంటే మనకు 3D షేప్స్కి వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ వాల్యూమ్ ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ ఈజ్ ఏ 3D షేప్. ఎందుకు? ఇది కొంత స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. ఓకేనా? ఈ గ్లాస్లో మనకి ఇన్సైడ్ ఎంతైతే వాటర్ ఫిల్ అవుతుందో అదేంటి? ఈ గ్లాస్ యొక్క కెపాసిటీ. వాల్యూమ్ని ఇంకేమంటామంటే కెపాసిటీ అని అంటాం. ఓకేనా? వాల్యూమ్ అంటే ఏంటి? ఈ గ్లాస్లో ఎన్నైతే వాటర్ అయితే పడతాయో ఇన్సైడ్, అదే ఈ గ్లాస్ యొక్క వాల్యూమ్. వాల్యూమ్ అంటే అర్థమైంది ఫ్రెండ్స్? స్పేస్ ఇన్సైడ్ ఏ ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్లో ఇన్సైడ్ ఎంత స్పేస్ అయితే ఉంటుందో అదే ఏంటి? వాల్యూమ్. ఓకే, ఇట్ టెల్స్ హౌ మచ్ ద ఆబ్జెక్ట్ కెన్ హోల్డ్, మెజర్ ఇన్ క్యూబిక్ యూనిట్స్. ఓకేనా? వాల్యూమ్ అంటే మనకి ఇచ్చిన ఆబ్జెక్ట్కి ఇన్సైడ్ ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాట్ ఉంది, కుకింగ్ పాట్లో ఎంత రైస్ క్వాంటిటీ కుక్ చేయొచ్చు. ఓకే, అప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. స్విమ్మింగ్ పూల్ ఉంది, ఆ స్విమ్మింగ్ పూల్లో ఎంత వాటర్ అనేది ఉండొచ్చు, దానికోసం మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆ స్విమ్మింగ్ పూల్ యొక్క వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? వాల్యూమ్ అంటే ఇన్సైడ్ స్పేస్. ఓకే, ఎగ్జాంపుల్ ఏ బాటిల్. వాల్యూమ్ టెల్స్ హౌ మచ్ వాటర్ ఇట్ కెన్ స్టోర్. బాటిల్ తీసుకున్నాం, బాటిల్లో ఎంతైతే వాటర్ అనేది ఫిల్ చేస్తామో అదేంటి? ఆ బాటిల్ యొక్క వాల్యూమ్. ఓకేనా? లాటరల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఓన్లీ ద సైడ్ సర్ఫేస్ ఆఫ్ ఏ 3D షేప్. ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ ద టాప్ అండ్ బాటమ్. ఓకేనా? లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనకు 1 రూమ్ ఉంది, ఆ 1 రూమ్కి అవుటర్ సైడ్ 4 వాల్స్కి మనం పెయింటింగ్ వేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తాం? అవుటర్లో ఉన్న 4 వాల్స్కి మనం పెయింట్ వేస్తాం. టాప్ బాటమ్ అనేది లీవ్ చేసి ఓన్లీ 4 సైడ్స్కి మాత్రమే పెయింటింగ్ వేయడం అనేది ఏంటి? లాటరల్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ పిల్లర్కి పెయింటింగ్ వేయాలంటే ఏం చేస్తాం? ఈ 4 సైడ్స్కి పెయింటింగ్ వేస్తాం, టాప్ బాటమ్ లీవ్ చేస్తాం. ఓకేనా? అది దేనికి ఎగ్జాంపుల్ అవుతుంది? లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఏం లీవ్ చేయాలి? టాప్ బాటమ్ అనేది లీవ్ చేసి రిమైనింగ్ సైడ్స్ సర్ఫేస్ అనేది ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఎగ్జాంపుల్ బాటిల్, ఓన్లీ ద కర్వ్డ్ సైడ్, నాట్ టాప్ అండ్ బాటమ్. ఓకేనా? బాక్స్, ఓన్లీ ద 4 సైడ్ వాల్, నాట్ టాప్ అండ్ బేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎరేజర్ ఉంది, ఇది ఒక పిల్లర్ అనుకుందాం. పిల్లర్ అయితే దీనికి పెయింటింగ్ వేయాల్సి వస్తే ఏం చేస్తాం మనం? ఓన్లీ ఈ 4 సైడ్స్కి మాత్రమే పెయింటింగ్ వేస్తాం, టాప్ బాటమ్ పెయింటింగ్ వేయం. అప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? Total surface area is the sum of all the surfaces of a 3D shape, including top and bottom. ఓకేనా? ఇట్ ఇంక్లూడ్స్ lateral surface area, top and bottom surfaces. Total surface area means, ఫర్ ఎగ్జాంపుల్ 1 గిఫ్ట్ బాక్స్ ఉంది, ఆ గిఫ్ట్ బాక్స్కి పేపర్ వ్రాపింగ్ చేయాలంటే ఏం చేయాలి? ఆల్ సైడ్స్ కవర్ చేస్తూ గిఫ్ట్ బాక్స్ని మనం క్లోజ్ చేయాలి. ఓకే, దట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో మనం ఏం యూజ్ చేయాలి? టోటల్ సర్ఫేస్ ఏరియా.
టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా అండ్ టాప్ అండ్ బాటమ్ సర్ఫేస్ ఏరియాకి మనం కలర్ కానీ లేకపోతే ఏదైతే కవర్ చేయాలో ఆల్ సైడ్స్ కవర్ చేస్తే అదేంటి టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మనకు ఈజీగా అర్థం కావాలంటే వాల్యూమ్ స్పేస్ ఇన్సైడ్ ఏ 3D షేప్. ఇన్సైడ్ ఎంత స్పేస్ ఉందో ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. లాటరల్ సర్ఫేస్ ఏరియా సైడ్ సర్ఫేసెస్ ఓన్లీ 4 సైడ్స్ ఉన్నవి మాత్రమే. కర్వ్ సర్ఫేస్ అయినా అవి స్క్వేర్ సర్ఫేసెస్ అయినా ఏ సర్ఫేసెస్ అయినా కానీ ఓన్లీ సైడ్స్కి మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా. దీన్నే షార్ట్ ఫామ్లో ఎల్ఏసి అంటాం. ఓకేనా? నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ అండ్ బాటమ్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే ఏం యూజ్ చేయాలి? టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా? క్లియర్? వాల్యూమ్, లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ గ్లాస్ తీసుకున్నాం. గ్లాస్కి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇందులో ఎంతైతే వాటర్ ఫిల్ అవుతాయో అది ఏమవుతుంది? వాల్యూమ్ అవుతుంది. ఇప్పుడు లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఓన్లీ ఈ కర్వ్డ్ పార్ట్ ఏరియానే ఫైండ్ అవుట్ చేయడం. ఈ కర్వ్డ్ పార్ట్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడమే లాటరల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే టాప్, బాటమ్ ఇంక్లూడింగ్ ఈ కర్వ్డ్ పార్ట్. ఓకేనా? ఇదంతా కూడా ఏమవుతుంది? టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకే, నెక్స్ట్ ఫార్ములాస్ అనేవి నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు ఫార్ములాస్ నేర్చుకుందాం. నేమ్ ఆఫ్ ది సాలిడ్ షేప్స్ నేమ్స్. ఈ షేప్స్ అన్నీ మనం నేర్చుకున్నాం. ఓకేనా? ఆ షేప్ ఏ షేప్లో ఉంటుంది, ఆ ఫిగర్, ఈ నేమ్ ఆఫ్ ది సాలిడ్, ఫిగర్, వాల్యూమ్, లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకే, ఫస్ట్ ఫిగర్ వచ్చేసి క్యూబాయిడ్ ఫిగర్. ఓకే, క్యూబాయిడ్కి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే లెంత్, బ్రెడ్త్, హైట్. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. చూడండి ఫ్రెండ్స్, లెంత్కి బ్రెడ్త్కి మధ్యలో ఎలాంటి సింబల్ లేదు. అలాంటి సిచ్యువేషన్లో మనం ఇంటూ యూజ్ చేస్తాం. ఓకేనా? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఓకే, నెక్స్ట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ 2h ఇంటూ ఎల్ ప్లస్ బి. ఓకే, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. ఓకే, నెక్స్ట్ క్యూబ్ వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఏ క్యూబ్. lateral surface area of a cube 4a square. Total surface area of a cube 6a square. Okay, next right circular cylinder. Okay, volume of a cylinder pi r square h. Lateral surface area of a cylinder 2 pi r h. Total surface area of a cylinder 2 pi r of r plus h. Okay, next circular cone. Volume of a cone 1/3 pi r square h. Lateral surface area pi r l. Total surface area pi r into l plus r. Sphere. Volume of a sphere 4/3 pi r cube. Lateral surface area of a sphere 4 pi r square. Total surface area of a sphere 4 pi r square. Hemisphere. Volume of a hemisphere 2/3 pi r cube. Lateral surface area of a hemisphere 2 pi r square. Total surface area of a hemisphere 3 pi r square. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.